యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయం అయిన పాతగుట్ట ఆలయంలో అధ్యయనోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఇవాల్టితో ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాస్కర్రావు మాట్లాడారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పాతగుట్ట ఆలయంలో అధ్యయనోత్సవాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఇవాల్టితో ముగిశాయి. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణల నడుమ పూరపాటు సేవ, శ్రీరామానుజాచార్య తిరుమాంజనం, నుత్తందాతి, శాంతుమురై పూజలతో అధ్యయనోత్సవాలకు అర్చకులు పరిసమాప్తి పలికారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాస్కర్రావు మాట్లాడుతూ 7వ తేదీ రేపటి నుండి శ్రీ పూర్వగిరి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలిపారు. రేపు ఉదయం స్వస్తి వాహనం, అంకురార్పణ, రక్షాబంధనంతో ఎందరో ఋత్వికులు, అర్చకులతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఎల్లుండి ధ్వజారోహణం, 9వ తేదీ రోజు ఎదుర్కోలు, 10వ తేదీ స్వామివారి తిరుకల్యాణోత్సవం, 11వ తేదీ దివ్య విమాన రథోత్సవం, 12వ తేదీ స్వామివారికి చక్రతీర్థం ఉంటుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ అధ్యయనోత్సవాలలో ఆలయ అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భక్తాగ్రేసరులారా, మన తెలంగాణ ప్రాంతంలో అత్యంత వైభవపేతమైనటువంటి దివ్య ఆలయం యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క స్వయంభూ క్షేత్రం. ఈ లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో అనుబంధ ఆలయమైనటువంటి పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో వార్షిక అధ్యయనోత్సవం ఈరోజు పూర్తి చేసుకొని రేపటి నుండి బ్రహ్మోత్సవాలకు అంగరంగ వైభవంగా నిర్వహించడం కొరకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం స్వస్తి వాచనం 10 గంటలకు ప్రారంభించి స్వస్తి వాచనంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. స్వస్తి వాచనం, రక్షాబంధనం, ఎందరో ఋత్వికవర్ణుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సాయంకాలం ముత్సంగ్రహణం, అంకురారోపణ కార్యక్రమం, ఎల్లుండి ఉదయం ధ్వజారోహణంతో 2వ రోజు కార్యక్రమం ఉంటుంది. 9వ తారీఖు నాడు విశేషంగా ఎదుర్కోలు మహోత్సవం, 10వ తారీఖు నాడు తిరుకల్యాణ మహోత్సవం, 11వ తారీఖు నాడు దివ్య విమాన రథోత్సవం, 12 చక్రతీర్థం కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా ఈ ఉత్సవాలలో పాల్గొని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సేవలను దర్శించి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఇట్టి కార్యక్రమాలకు అధికారులు విద్యుత్ దీపాలంకరణలు, ధార్మిక సాహిత్య సంగీత మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది వైకుంఠమా అన్నట్టుగా దీపాలంకరణ చేత ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణ్య నమః. స్వస్తి. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన పాతగుట్టలో రేపటి నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇవి 7వ తారీఖున మొదలై 12వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ 5 రోజులు భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృప పొందవలసిన కోరుతున్నాము. ముఖ్యంగా 10వ తారీఖు నాడు స్వామివారి తిరుకల్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణోత్సవంలో కూడా భక్తులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఇవన్నీ కూడా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. కాబట్టి భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం కానివ్వండి, ఆ రోజు అక్కడ అన్నప్రసాదం అందించడం కానీ అన్నీ కూడా జరుగుతాయి. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ఈ 5 రోజులు జరుగుతున్నది. తర్వాత వచ్చే నెల 1 నుండి పెద్దగుట్ట అంటే మన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో నిన్న అధ్యయనోత్సవాలు ఒక 5 రోజులు జరిపాం. అధ్యయనోత్సవాల తర్వాత బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి. బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి 7వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉంటాయి. 10వ తారీఖు నాడు చాలా ముఖ్యమైన రోజు, స్వామివారి తిరుకల్యాణం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. 12వ తారీఖు చక్రతీర్థంతో ఈ కార్యక్రమం ముగిస్తాం.